మనమొక ప్రాజెక్ట్ మీద ఎంతో ఇన్వెస్ట్ చేస్తాం, కానీ దాని నుండి మనకు సరైన ఫలితం వచ్చిందా లేక మన వనరులన్నీ వృధా అయిపోయాయా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడమంత పేలిక కాదు. సో ఈరోజు మనం ఏ ప్రాజెక్ట్ యొక్క అసలైన ఖర్చుని, రాబడిని చాలా స్పష్టంగా విశ్లేషించగల ఒక ఫ్రేమ్వర్క్ని చూద్దాం. ఒక పెద్ద ప్రాజెక్ట్ పూర్తయ్యాక చాలా టీమ్స్ మధ్యలో మెదిలే ప్రశ్న ఇదే. ఇంత సమయం, డబ్బు, కృషి అంతా పెట్టాంగదా, మరివన్నీ ఎటుపోయాయి, అసలు ఫలితమేంటి అనే ఒక పెద్ద సందేహం. ఈ కన్ఫ్యూజన్ని రీసోర్స్ బ్లాక్ హోల్ అంటారు. అంటే మన ప్రయత్నాలన్నీ ఒక నల్ల బిలంలోకి వెళ్ళిపోయినట్టు, ఎక్కడికి పోయాయో కూడా తెలియని పరిస్థితి అన్నమాట. అయితే ఈరోజు మనం ఈ రిసోర్స్ బ్లాక్ హోల్ సమస్య నుండి ఎలా బయటపడాలో చూద్దాం. దీనికోసం ఒక స్పష్టమైన ఫ్రేమ్వర్క్ని పరిశీలిద్దాం. ముందుగా ఖర్చులని ఎలా లెక్కించాలి, తర్వాత అసలైన విలువను ఎలా కొలవాలి, అలానే దీని నుండి మనం ఏం పాఠాలు నేర్చుకోవాలి, ఇలా అన్నింటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మరి ఈ గందరగోళానికి పరిష్కారమేంటంటే ఒక మంచి నిర్మాణాత్మక ఫ్రేమ్వర్క్. ఇది మనకున్న అస్పష్టతను ఒక క్లియర్ ఎనాలిసిస్గా మార్చి మన పెట్టుబడులను చాలా స్పష్టంగా చూడటానికి హెల్ప్ చేస్తుంది. అసలు ఈ వనరుల విశ్లేషణ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టిన డబ్బు, సమయం, ఎఫర్ట్ ఇవన్నీ ఎంత సమర్థవంతంగా ఉపయోగపడ్డాయో తెలుసుకోవడమే. దీనివల్ల మనకు అనవసరమైన ఖర్చులెక్కడ జరిగారో తెలిసి భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ని ఒక 3 సింపుల్ స్టెప్స్గా చూద్దాం. ఫస్ట్ స్టెప్, మనం పెట్టిన ప్రతి రూపాయి, ప్రతి గంటనీ లెక్కించాలి. సెకండ్ స్టెప్, దానివల్ల మనం నిజంగా ఏం సాధించామో కొలవాలి. ఇక థర్డ్ స్టెప్ అన్నిటికన్నా ముఖ్యమైనది, ఈ డేటా నుండి మనం ఏం నేర్చుకున్నామో గుర్తించి దాని ఆచరణలో పెట్టాలి. సరే, ఇప్పుడు ఫ్రేమ్వర్క్లోని మొదటి భాగానికి వద్దాం. మనం నిజంగా ఏం ఖర్చు పెట్టాం అనేది వివరంగా చూద్దాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు. మనం అనుకున్న బడ్జెట్కి, నిజంగా అయిన ఖర్చుకి మధ్య తేడా చాలా కథలు చెప్తోంది. ఉదాహరణకి, మార్కెటింగ్ కోసం అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చయిందనుకోండి. ఆ తేడా ఎందుకొచ్చిందో చూస్తే మన ప్లానింగ్ ఎక్కడ దారి తప్పిందో క్లియర్గా అర్థమవుతుంది. డబ్బు తర్వాత అత్యంత ఖరీదైన వనరు ఏదైనా ఉందంటే అది మన మనుషుల సమయం. ఒక ప్రాజెక్ట్పై ఎంతమంది పనిచేశారు, వాళ్ళు ఎన్ని గంటలు పనిచేశారు, దాన్ని ఖర్చుగా మార్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెద్దదో. మనం దీన్ని తరచుగా పట్టించుకోం, కానీ ఇది చాలా పెద్ద ఖర్చు. ఉదాహరణకి, డెవలప్మెంట్ ఫేజ్ అనుకున్న దానికంటే 2 నెలలు ఆలస్యమైంది అనుకుందాం. అది కేవలం టైంలైన్ మారడం కాదు, ఆ 2 నెలల జీతాలు, ఆఫీస్ ఖర్చులు ఇవన్నీ దాగి ఉన్న నష్టాలు. ఈ తేడాని గమనిస్తేనే మన ప్లానింగ్లో లోపమెక్కడుందో తెలుస్తుంది. ఇంకో విషయం మర్చిపోకూడదు, సాఫ్ట్వేర్ లైసెన్సులు, సర్వర్లు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులను కూడా లెక్కించాలి. ఇవి పైకి చిన్నవిగా కనిపించినా మొత్తం ఖర్చులో ఇవి కూడా ఒక ముఖ్యమైన భాగమే. ఇప్పటిదాకా మనం ఏమేం ఖర్చుపెట్టామో చూశాం. ఇప్పుడు ఈ పెట్టుబడి నుండి మనకు తిరిగి ఏమొచ్చింది, దాని విలువ ఎంత అనేది చూద్దాం. ఇది కేవలం డబ్బు లెక్క కాదు, అంతకు మించి అవకాశ వ్యయం అంటే ఆపర్చునిటీ కాస్ట్. ఇది చాలా చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలంటే, మనం ప్రాజెక్ట్ ఏ మీద పనిచేస్తున్నప్పుడు అదే సమయంలో ప్రాజెక్ట్ బి మీద పనిచేసి ఉంటే వచ్చే లాభాన్ని వదులుకుంటున్నాం. ఆ వదులుకున్న లాభమే ఈ అవకాశ వ్యయం. ఇది మనం లెక్కించని ఒక పెద్ద నష్టం. $1,50,000 ఇది చిన్న అమౌంట్ కాదు కదా. బహుశా మనం చేస్తున్న ప్రాజెక్ట్కు బదులుగా వేరే ప్రాజెక్ట్ మీద పనిచేసి ఉంటే మనం ఇంత విలువను సంపాదించి ఉండేవాళ్లం. ఇదే మనం కోల్పోయిన అవకాశం. ఇక్కడ చూడండి, మన ఆశలకి, వాస్తవాలకి మధ్య గ్యాప్ ఎంత క్లియర్గా కనిపిస్తోందో. మనం 25% రాబడి వస్తుందని ప్లాన్ చేస్తే నిజంగా వచ్చింది కేవలం 10%. మరి ఈ 15% గ్యాప్కి కారణమేంటి? ఈ ప్రశ్నే అసలైన విశ్లేషణకు దారితీస్తుంది. ఇక్కడ మరికొన్ని కొలమానాలు చూడొచ్చు. ఉదాహరణకు, బడ్జెట్ అనుకున్నదానికంటే ఏకంగా 15% ఎక్కువైంది. ఈ నంబర్లు కేవలం రిపోర్టింగ్ కోసం కాదు, మనం ఎక్కడ మెరుగుపరుచుకోవాలో చాలా ఖచ్చితంగా సూచిస్తాయి. విశ్లేషణలో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. ఈ నంబర్ల నుండి, ఈ పాఠాల నుండి మనం ఏం నేర్చుకున్నాం, మరి భవిష్యత్తులో ఎలా తెలివిగా వ్యవహరించాలి? ఈ విశ్లేషణ యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే, మనల్ని మనం కొన్ని కఠినమైన ప్రశ్నలడగడమే. ఏ పెట్టుబడులు ఎక్కువ విలువను ఇచ్చాయి, ఏ వనరులు వృధా అయ్యాయి, మన డబ్బు, సమయం సరైన ప్రాధాన్యతలకే కేటాయించామా
ఈ ప్రశ్నలకు సమాధానాలే భవిష్యత్తు విజయానికి మార్గం. ఆ ప్రశ్నలకి మనకు సమాధానాలు దొరికినప్పుడు బడ్జెట్ను ఇంకా పక్కాగా ప్లాన్ చేయడం లేదా టీములను రీఆర్గనైజ్ చేయడం లాంటి నిర్దిష్ట సిఫార్సులు వస్తాయి. డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడమంటే ఇదే. ఇప్పుడు మనం ఈ మొత్తం విశ్లేషణ యొక్క సారాంశానికి ఒక శక్తివంతమైన ముగింపుకొస్తున్నాం. ఈ ఫ్రేమ్వర్క్ అంతా ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్నకు సమాధానమివ్వడానికే డిజైన్ చేయబడింది. ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనం పెట్టిన సమయం, డబ్బు, కృషికి తగిన ఫలితాలు వచ్చాయా లేదా? ఇదే వనరులను వేరే చోట ఉపయోగించి ఉంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చేవా? ఈ ఒక్క ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగితే అదే మన భవిష్యత్ విజయానికి పునాది అవుతుంది.